హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రచయిత సుచేత గారు. ఐశ్వర్య కార్తీక్కి నువ్వంటే ఇష్టమంట అని చెప్పింది ఐశ్వర్య అక్క మల్లేశ్వరి. అయితే ఏం చేయమంటావు? ఎప్పటికీ 100సారి చెప్పి ఉంటావు నాకు ఈ విషయం. నీతో 100సార్లు చెప్పకపోతే నాతో ఒక్కసారి చెప్పొచ్చుగా. ఏమో వాడికి నువ్వంటే భయమేమో. ఓహో, మరి నువ్వంటే ధైర్యమా? ఏయ్, ఏమో వాడు చెప్పమన్నాడు, నీకు చెప్పాను. ప్రేమిస్తావా లేదో నీ ఇష్టం. ముందు నీ ఇష్టం చెప్పు. ప్రేమించమంటావా వద్దా? వాడు నీకోసం పడి చేస్తున్నాడు. రోజు నీ వెంట పడుతున్నాడు కదా, నువ్వే పోజు కొడుతుంటావని అంటాడు. ఆహా పాపం, అలా అనుకుంటే వెంటపడే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని వెటకారంగా అంది. ఐశ్వర్య మనసులో కార్తీని తిట్టుకుంది. అంత ఇగో ఎందుకు, చెప్పి చావచ్చుగా. కావాలని ఐశ్వర్య కార్తీ ఒక్కడే కాలేజీకి వెళ్తుంటే తను ఏదో పని ఉన్నట్టుగా ఒంటరిగా నడిచి వెళ్ళింది. కార్తీక్ కొరకొర చూశాడు, కానీ ఐశ్వర్యతో ఏం మాట్లాడట్లేదు. బలుపు ఏడ్ చూసుకొని అంత పొగరు అన్నాడు చివరగా కాలేజీలోకి ఎంటర్ అవుతూ. ఎందుకో కార్తీ ప్రవర్తన చిరాకుగా అనిపించింది ఐశ్వర్యకి. ప్రేమించిన వాడు అక్కతో చెప్పకపోతే తనతోనే చెప్పొచ్చుగా. తనంటే భయమా? ఎప్పుడు అతని వైపు అలా చూడలేదే. అయినా కార్తీ తనకు దూరపు బంధువు. తమ పెళ్ళిని కాదనేవారు ఎవ్వరూ ఉండరు. తమ వైపు అయితే తమకంటే కార్తీ వాళ్ళకి కాస్త ఆస్తిపాస్తులు ఉన్నాయి కనుక ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. తమకైతే ఉండడానికి ఇల్లు కూడా లేదు. అంతేకాక తండ్రి తాగబోతు. అమ్మ కొడుకు కావాలి కొడుకు కావాలి అని నలుగురిని కంటే చివరిగా తమ్ముడు పుట్టాడు. వాడి కోసం ఆ ఇంట్లో చాకరీ, ఈ ఇంట్లో చాకరీ చేసి కాన్వెంట్లో చదివిస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు అందగత్తలమే. అలా అని దారి తప్పే వాళ్ళం కాదు. పెద్దక్కను పెయింటర్కి ఇచ్చారు. వాడు అక్కను బాగా చూసుకుంటాడు, కానీ తాగినప్పుడు కొడతాడు. అది కూడా అపార్ట్మెంట్లో పాచి పని చేసుకొని బతుకుతుంది. మా అమ్మలాగా తన పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకోవాలని దాని ఆశ. రెండో అక్కకి కూడా బిల్డింగ్ వర్క్స్ను చూస్తున్నారు. బాగా పనివంతుడు మేస్త్రి అయిపోతాడు అని అమ్మ ఆశ. కులాసానికేమి ఓ శీలం మింగడానికి మెతికే లేదు, మీసాలకి సంపంగ నూనె అని ఏ రిజర్వేషన్స్ లేక పట్టించుకొని భర్త ఎలాగోలా సంసారాన్ని నెట్టుకొస్తుంది తల్లి. ఆమె ధ్యేయమంతా తమ్ముడిని చదివించి ఉద్యోగస్తుని చేసి బంధువుల మధ్య తమకు ఓ స్టేటస్ ఉందని చూపెట్టుకోవాలనుకుంటుంది. అక్కకు చేశాక తనకు ఎవడో ఒకరిని వెతికి తీసుకొని వచ్చేస్తుంది. వాడికి తప్పకుండా తాగడం తెలిసే ఉంటుంది. కాకపోతే అంతకు మించిన గొప్ప సంబంధం ఏమీ తమకి రాదు. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ చదువులైనా ముగ్గురు అక్క చెల్లెళ్ళైనా 10th క్లాస్ బాగా పాస్ అయ్యాం. ఇంకా చదువుకోండి అని టీచర్లు ప్రోత్సహించే వాళ్ళే. కానీ అంత ఓపిక లేని అమ్మ నాన్నతో వేగలేక మా కష్టాలను గట్టించడానికి ఎవరినో ఒకరిని కట్టబెట్టి తన ఒడ్డున చేరుకుంటుంది అనుకుంటుంది. తనకు చదువుకుని ఉద్యోగం చేయాలని ఉంది. ఇంటర్ కూడా మంచి మార్కులు పాస్ అయ్యింది. చదువుకోవాలనే కోరిక ఉండటంతో ఒకరితో సంబంధం లేకుండా లెక్చర్ల సహాయంతో డిగ్రీ వరకు వచ్చేసింది. వంశపార్యపర్యంగా వచ్చే పాచి పని కాకుండా కనీసం ఏ షాపింగ్ మాల్లోనో ప్రైవేట్ కాలేజీల్లోనో ఏదో ఒక ఉద్యోగం, పెన్ను పట్టుకునేదో, కంప్యూటర్ ముందు కూర్చునేదో ఏదో ఒకటి చేయాలి. అందుకే అక్క కార్తీ ప్రేమిస్తున్నాడంట అని చెప్పినా ప్రతిసారి వాడు చదువుకుంటున్నాడు, కూలీకైతే వెళ్ళడు, కంపెనీలో పనిచేసుకొని చదువుకుంటున్నాడు, వాళ్ళలో బతకాలని ఐశ్వర్య ఆశ. అంతే తప్ప ప్రేమ దోమ అంటూ ఏం లేదు కార్తీపై. మల్లీశ్వరి, మీ నాన్న రాలేదా? ఆయన రోజు ఏ సమయానికి వచ్చాడమ్మా నీ ఆరాటం కానీ. అది కాదే, నిన్న కూడా రాలేదు. మీ నాయన నిన్నంతా పడుకొనే ఉన్నాడు అని చెప్పినాడు. తాగి పడుకుంటాడులే, అంత కంగారు ఎందుకు? ఇలా ఎన్నిసార్లు జరగలేదు? నిజమే అనుకో. అలా అని గమ్మున ఉండలేం కదా. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి చూసొద్దాంరా. ఈ చీకట్లోనా? నిన్ను చూడగానే 4 తంతాడు. అందరి మధ్యలో తలంచుకొని రావాలి. ఆ గోలంతా ఇప్పుడు అవసరమా? తండ్రిపై ఎవరికి ప్రేమ లేదు, అది ఆయన చేసుకుందే అని అనుకొని నిట్టూర్చింది. తల్లి బాధ చూడలేక నువ్వు వద్దులే, నేను వెళ్ళి వస్తా అంది చివరికి. చీకట్లో ఒక్కరితివే వద్దులే అన్నది. కానీ ఏం చెయ్యాలో తోచలేదు ఆమెకు. ఎందుకంటే కూతురు చెప్పింది నిజమే. తను వెళ్తే కొడతాడు. ఈ వయసులో దెబ్బలు తినే ఓపిక కూడా తనకి లేదు. ఆలోచిస్తూ ఉంటే నేను ఐశ్వర్య వెళ్తాంలే అని అన్నది మల్లీశ్వరి. ఇద్దరు ఆడపిల్లలు.
ఆ తాగుబోతుల మధ్యకు వద్దులే. మరేం చేస్తావు? నువ్వు ఒక్కడివే వెళ్తావా? తమ్ముణ్ణి తోడుగా తీసుకువెళ్తానులే. మౌనంగా ఉన్న తల్లిని ఆమె ఆలోచనలకు వదిలేసి ఐశ్వర్యతో విషయం చెప్పింది మల్లేశ్వరి. రాత్రి 8 అయ్యింది. అదేం పెద్ద టైం కాదు. కానీ వీళ్ళు వెళ్ళేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గరికి. అక్కడ రాత్రిళ్ళెవరూ ఉండరు. తండ్రి అక్కడ వాచ్మ్యాన్గా ఉంటాడు. అక్క, మనం వెళ్తే బాగోదు. ఆ కార్తీక్ నీతో బానే ఉంటాడు కదా, వాడిని పంపు. వాడు మన మాట ఎందుకు వింటాడు? వెంటనే జవాబు చెప్పకలేకపోయింది ఐశ్వర్య. మనసులో మాత్రం అనుకుంది, ప్రేమించిన వాళ్ళ కోసం ఆ మాత్రం చెయ్యలేరా అని. సరే, ఒక పని చెయ్యి. నేను బయలుదేరుతాను. వాడితో మా చెల్లి ఒక్కడితే అక్కడుంది. నీ ప్రేమ విషయం చెప్పు అని చెప్పు. వాడు బయలుదేరినాడు అంటే మాకు తోడుగా ఉంటాడు. నేను తమ్ముణ్ణి తీసుకొని వెళ్తాను. ఏయ్, ఏమిటా మాటలు? నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు. అంతేకాని వాడిని వాడుకోవడం ఎందుకు? మరి ఆడపిల్లలు వెళ్ళడం బాగుంటుందా? వాడు నేరుగా అడిగితే ఏదో ఒక సమాధానం ఇస్తాలే. తోడు లేకుండా ఎలా వెళ్ళడం? నిజమే అనిపించింది మల్లికకి. వెంటనే ఓన్లీ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉండే చిన్న ఫోన్ తీసుకుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు. ఫోన్ చేయగానే కార్తీ ఎత్తాడు. ఏమి ఈ టైంలో అని అడిగాడు. మా నాన్న కోసం అని ఐశ్వర్య మా నాన్న పనిచేస్తున్న అపార్ట్మెంట్కి ఒక్కతే వెళ్ళింది. దాన్ని ఏం చేస్తాడో ఇప్పుడు చెప్పు. దానికి నేనేం చెప్పను. దానికి చెప్పమని నీకు చెప్పాను. నువ్వు చెప్పాను అన్నావు. కానీ అది ఒక చిరునవ్వు కూడా నవ్వలేదు నన్ను చూసి. దాని దగ్గరికి వెళ్తే అది కాదు అంటే నేనేం చెయ్యను. ఒరేయ్, అవును అంటుందో కాదంటుందో నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? నువ్వు నాతో చెప్పి ఏడుస్తున్నావు కనుక నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా. స్పీకర్లో ఆ మాట వినగానే నీరసం అనిపించింది ఐశ్వర్యకి. వీడి బోడి ప్రేమ. ప్రేమంటే ఇదా అని అనుకొని తమ్ముణ్ణి తీసుకొని బయలుదేరింది. కూతుర్ని చూడగానే ఏమ్మా, ఎందుకు వచ్చావు ఈ రేతిరిలో అని అడిగాడు ఐశ్వర్య తండ్రి. ఐశ్వర్యకు కోపం వచ్చింది. ఇంటి దగ్గర అమ్మ కంగారు పడుతుంటే వీడిక్కడ తాగి ఏడుస్తున్నాడు. మనసులో బాగా తిట్టుకుంటూ ఇంటికి రాకపోతే అమ్మార కంగారు పడదా అని అంది. దానికి దీనికి ఆ నా యవ్వారము. తండ్రికి ఏ జవాబు ఇవ్వక తమ్ముడితో ఇక పదరా మనం పోదాం అన్నది ఐశ్వర్య. అంతలో ఒక ఆవిడ, నాగరాజు ఎవరు వీళ్ళు అని అడిగింది. నా కూతురు కొడుకు అమ్మగారు అతి వినయంగా వంగి చెప్పాడు నాగరాజు. వీడు చూడాల్సిన సంసారాన్నంతా నెట్టుకొచ్చేదాన్ని. ఏ విలువ లేదు కానీ కూలీ మాత్రం ఇచ్చే ఎవరో ఆడదానికి వంగి దండాలు పెడతాడు తాగిపోతాడు అని మనసులో అనుకుంది ఐశ్వర్య. ఏమంటా, ఎందుకు వచ్చారు? ఐశ్వర్యనే గుర్తు చూస్తూ అడిగింది. నేను ఇంటికి వెళ్ళలేదని వచ్చారమ్మగారు. మరి తాగుడు కాస్త తగ్గించి వెళ్ళకూడదు? వెళ్తానమ్మా. ఐశ్వర్య గమ్ముని వెనతిరిగి కార్తిక్ ఏమైనా వచ్చాడేమో అని చుట్టూ గమనిస్తూ చూస్తుంది. ఎక్కడా కనిపించాడు. అంతలో వెనుక నుంచి, యారా వరుణ్, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న కార్తిక్ గొంతు వినిపించింది. కొంచెం సంతోషంగా వెనక్కు తిరిగి చూసింది ఐశ్వర్య. మా నాన్న కోసం వచ్చాం, ఐశ్వర్య తమ్ముడు చెప్పాడు. తాగుబోతూ నాన్నపై భలే శ్రద్ధ ఉందే, కాస్త వెటకారంగా అన్నాడు ఐశ్వర్యని ఊరగా చూస్తూ. మా కర్మ అని అనుకుంది మనసులో ఐశ్వర్య. 10 నిమిషాలు గడిచినా కార్తిక్ ఏమీ చెప్పలేదు. చెప్పకపోగా ప్రియంగా మంచి మాట కూడా మాట్లాడలేదు. అన్నీ వెటకారంగానే మాట్లాడినాడు. కార్తీక్ ప్రవర్తన ఐశ్వర్యకి అసంతృప్తి కలిగించింది. కానీ తను ఒంటరిగా ఉంది అంటే వచ్చాడు కదా అని పాజిటివ్గా తీసుకుంది. ఇంతకన్నా గొప్పగా ఊహించుకోవడం తమ స్థాయి వాళ్ళకి ఉండవు. మరికంత దూరం నడవగానే ఒక కారు వచ్చి పక్కన ఆగింది. ఇందాక తండ్రి దగ్గర ప్రశ్నించిన ఒక ఆవిడ కారు అద్దం కిందకు దిగింది. ఎంతవరకు వెళ్ళాలి అమ్మాయి అని అడిగింది. మేం వెళ్ళిపోతామండి. ఉద్దేశం అర్థమై మొహమాటంగా చెప్పింది. పర్వాలేదులే, ఎక్కువ అని ఐశ్వర్య వాళ్ళ ఈది మొదట్లో దించేసి వెళ్ళిపోయింది ముగ్గురిని. దిగగానే కారు ఎక్కిన ఆనందంతో ఆ విషయం ఇంట్లో చెప్పడానికి పరిగెత్తాడు వరుణ్. కార్తీ, ఐశ్వర్య మాత్రమే ఉన్నారు. ఐశ్వర్య మెల్లగా నడుస్తూ కార్తీకి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చింది. కార్తీక్ ఏం మాట్లాడలేదు.
ఇల్లు దగ్గరకు వచ్చేసరికి అక్కతో చెప్పావంట కదా అని అడుగుదామని నోరు తెరవబోయింది ఐశ్వర్య. కార్తీ తండ్రి తాగబోతు అయినా పోసెక్కువే. ఏం చూసుకొను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఛ, ఇలాంటి వారితో జీవితం గడపగలమా? సమస్యలతోనే మొదలవుతుంది ఏమో దిగులుగా అనుకుంది. 2 రోజుల తర్వాత నాగరాజు వాళ్ళ యజమానురాలను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఐశ్వర్య తల్లి విజయమ్మ చిత్రంగా చూసింది ఆమెను. భర్త ఎప్పుడు అంత ప్రసన్నంగా తాగకుండా ఇంటికి రాడు. ఏంటో విషయం అని మనసులో అనుకుని, మర్యాద చేయడానికి మంచినీళ్ళు తాగుతారా అమ్మా అని అడిగింది. వద్దమ్మా, రాజు చెప్పు నీ భార్యకు అన్నది. మన ఐశ్వర్య వీళ్లకు నచ్చిందంట. వాళ్లకు ఒకే ఒక అబ్బాయి, దండిగా ఆస్తి ఉంది. అడిగారు, అంతకంటే అదృష్టం ఏముంది అని సరే అని చెప్పా. విజయమ్మ అనుమానంగా చూసింది. నీకే అనుమానం అక్కర్లేదు, ఉన్న విషయం ఇది. మా అబ్బాయి అమాయకుడు. లేని ఇంటి నుంచి పిల్లను తీసుకుంటే బాగా చూసుకుంటారని మా నమ్మకం. మాకే మనే ఉంటే కదా చూసుకోవడానికి. మీరేం చేయక్కర్లేదు, మేమే ఖర్చు పెట్టుకుంటాం. అమ్మాయి మా అబ్బాయితో బాగుంటే చాలు. మా అమ్మాయిని ఒక మాట అడుగుతాను. దాన్ని ఏంది అడిగేది? ఎలాగో గొప్ప ఇంటి పని మనుషులమే కదా మనం బ్రతికేది. అదేదో భార్యలాగా బ్రతుకుతుంది. సరిగ్గా చూసినా చూడకపోయినా పెద్ద తేడా ఏముంటుంది? విజయమ్మ ఇంకేం అడ్డు చెప్పలేదు. అంతే కదా అని అనుకుంది. ఐశ్వర్య ఈ సంబంధానికి ఆశ్చర్యపోయింది. కానీ తండ్రి అన్న మాట నచ్చలేదు. నేను ఉద్యోగం చేసుకుంటా అని అంది మొండిగా. ఆమె చెప్పేసి వెళ్ళిపోయాక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఆ విషయానికి. అక్క, కార్తీక్కి ఈ విషయం చెప్పు అంది ఐశ్వర్య. చెప్పనే, ఏమన్నాడు? మీకు పాచి పని చేసుకునే అలవాటు ఉంది కదా, సరిపోతుందిలే అన్నాడు. యదవ సచ్చినోడు. ఆ మాత్రం దానికి నన్ను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పాడంట? తో ఐశ్వర్యకు కాబోయే అత్త ఐశ్వర్యతో మాట్లాడింది. నీవేమీ భయపడక్కర్లేదు. ఉద్యోగం చెయ్యాలనుకున్న వంట కదా, మాకే బోల్డ్లన్నీ ఉన్నాయి. నువ్వు మా పరువు కాపాడితే చాలు. మా అకౌంట్లో చూడడం, లేదా మా వాడితో పాటు కంపెనీకి వెళ్ళడం, వ్యవహారాలు చూసుకోవడంతోనే సరిపోతుంది. మా వాడు అమాయకుడు, నువ్వు తెలివైన దానివి. మీ సంబంధంకు వచ్చాం, మాకు పిల్ల దొరకక కాదు. ఇదిగో మా అబ్బాయితో కూడా మాట్లాడు అంటూ రోహిత్ అని పిలిచింది. వాళ్ళ అబ్బాయి నన్ను చూడలేదు, కానీ నేను చూశాను. తెల్లగా అమాయకంగా ఉన్నాడు. ఇంకా ఆలస్యం లేకుండా ఐశ్వర్య పెళ్ళి అయిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఐశ్వర్య వాళ్ళు ఎవ్వరూ ఊహించలేదు. తమను లేని వాళ్ళనే భావం రానియకుండా చాలా గౌరవంగా కూడా చూశారు. తను చాలా అదృష్టవంతురాలు అనుకుంది ఐశ్వర్య. మల్లేశ్వరి చెల్లెలు అదృష్టవంతురాలు అనుకుంది. ఐశ్వర్య అత్త వరలక్ష్మి, ఆ రోజు నీతో వచ్చిన అబ్బాయి మీకేమవుతాడు? ఆ అబ్బాయిని కూడా పిలువు అని ప్రత్యేకంగా చెప్పి కార్తీతో స్నేహంగా ఉండింది. నమ్మకస్యం కాని జీవితం ఒక రోజులో ఎలా మారిపోయిందో. నాగరాజును బాగా గౌరవించినట్లు ఉంది ఆవిడ. పుల్లుగా తాగి కొత్త బట్టలు వేసుకొని తిరిగాడు. 3 రాత్రులు గడిచిపోయాయి. అత్తగారి ఇంటికాడే జరిగింది. కానీ ఏం జరిగిందో ఐశ్వర్యకు తెలియదు. గదిలోకి వెళ్ళడమే తెలుసు. అతన్ని గదిలోకి చూసింది. చాలా మొహమాటస్తుడిలాగా ఉన్నాడు. తనే సిగ్గుతో తలదించుకుంది ఐశ్వర్య. అతను చిరునవ్వు నవ్వాడు. చాలా మృదువుగా ఉంది ఆ నవ్వు. పాల గ్లాసు అతనికి అందించింది. ఏమిటో అప్పటికే చాలా నిద్రగా అనిపించింది ఐశ్వర్యకు. తను అందించిన గ్లాసును అతను పట్టుకున్నాడంతే. ఆ తర్వాత ఏమయ్యిందో కూడా తెలియదు. నిద్ర లేచేసరికి చాలా పొద్దుపోయింది. అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజంతా ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక కూర్చుంది. ఆ అబ్బాయి నీ కోసం చూశాడమ్మా, గుడికి వెళ్ళాలని. నువ్వు నిద్రపోతున్నావని లేపలేదట. సాయంత్రం రెడీగా ఉంటే గుడికి తీసుకువెళ్తాను అని అన్నాడు. మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్క్ ఉంది, నీకు చూసి పెడతాన్రా అని అత్తగారు తీసుకువెళ్ళింది. కార్తీ బిల్డింగ్స్ దగ్గర కనిపించాడు. వాడెక్కడ ఎందుకు ఉన్నాడు అనుకుంది. చదువుకున్నాడు కదా, లెక్కలు చూసుకుంటాడని రమ్మన్నాడు అన్నది అత్తగారు. తన ఆనందం అంతగా నచ్చిందా? ఇంత ఆస్తికి కోడలుగా చేసుకున్నారు. అలా అత్తగారితో తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమయ్యింది. ఇంటికి వచ్చేసరికి అతను గదిలో పడుకొని ఉన్నాడు. నెమ్మదిగా పైన చెయ్యి వేసి భోజనం చేశారా అని అడిగింది.
తనే పలకరిస్తూ. చెయ్యి వేయగానే ఉలిక్కి పడినట్టుగా లేచి "ఆ, నీవు" అని అడిగాడు తడబడుతున్నట్టుగా. అతని గొంతు అలా మగవాడి గొంతులా లేదు, అలా అని ఆడగొంతులానూ లేదు. చాలా భయస్తుడేమో అనుకుంది ఐశ్వర్య. మరి రాత్రి శోభనం జరిగిందా? తను నిద్రపోయింది. బట్టలు చెదిరినాయని సరిచేస్తూ ఉండింది. నిద్ర మెలకువ వచ్చేసరికి పని మనిషి తను కంగారుగా లేచేసింది. అప్పుడు ఇద్దరు వెళ్ళి భోంచేశారు. ఇలాగే 2 రోజు, 3వ రోజు కూడా ఐశ్వర్య ఆలస్యంగా నిద్ర లేవటం, అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఐశ్వర్యకు సిగ్గేసింది. ఇదేంటి తను అని అనుకుంది. అత్తగారు తనతో బాగున్నారు, బయటకు తీసుకువెళ్ళడం, కాలక్షేపం అంతా బాగానే చేసింది. మామ కూడా పెద్దగా కలిసేది ఏం లేదు. వీళ్ళంతా ఇంతనేమో. తనకు ఎందుకెలా నిద్రొస్తుందో, అంతేకాకుండా ఏంటో పిచ్చి కలలు, ఎక్కడో ఎవరో ఏడుస్తున్న శబ్దాలు అని నిజమా కల తెలియదు. అమ్మగారింటికి వచ్చింది ఐశ్వర్య, భర్త అత్తగారితో పాటు. వాళ్ళకి ఎలా మర్యాదలు చేయాలో తెలియక సతమతమైపోతుంది విజయమ్మ. వదిన, మీ గురించి తెలిసే చేసుకున్నాం. మా కోసం తాపత్రయపడద్దు. మాకు చాలా ఇళ్ళున్నాయి, అందులో ఒక దానిలో మిమ్మల్ని మారుస్తాం. అప్పుడు మేం కూడా వచ్చి మీతో ఉంటాం. ప్రస్తుతానికి నేను అబ్బాయి ఇంటికి వెళ్తాం అన్నది వినయంగా. అంత ధనవంతురాలు తనను వదిన అని పిలిచిన స్నేహంగా మాట్లాడటం విజయమ్మకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే వదిన గారు అన్నది అత్యంత వినయంగా. నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెబితే అప్పుడు వచ్చి తీసుకువెళ్తాను అని కోడలతో చెప్పి బయలుదేరింది వరలక్ష్మి. మల్లీశ్వరి ఐశ్వర్యతో కూర్చొని చాలా ప్రశ్నలు వేసింది. దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది ఐశ్వర్య. అబ్బో, ధనవంతురాలివి అయిపోయావని పొగరేమో, మాట్లాడవే, అంత టెక్కెందుకు అన్నది నిష్ఠూరంగా. ఏం చెప్పలేకపోయింది ఐశ్వర్య. ఏమిటే ఆ మౌనం? మాట్లాడినంత మాత్రాన మీ ఆస్తులు నేను ఏం లాక్కోనులే. అది కాదక్క, అసలు నాకు అక్కడ ఏం అర్థం కాలేదే. అంటే చాలా ఎక్కువ నిద్ర వచ్చేది. ఓస్, అంతేనా? అంతేలే, అన్ని సౌకర్యాలు ఉంటే హాయిగా నిద్ర పట్టదా ఏమిటి? సహజమే అన్నట్టుగా అంది. చ కాదు, మీ ఆయన అల్లరి తట్టుకోలేక. ఛీ, నువ్వు అక్కవేనా? అలా చెల్లెలతో మాట్లాడొచ్చా? అబ్బో, వరుసగా నేను పెద్దదాన్ని అయినా ఈ విషయంలో నువ్వు పెద్దదానివేలే. చెప్పు చెప్పు, ఏం మాట్లాడుతున్నారు? మీ మిల్క్ బాయ్ ఏమన్నాడు? ఆసక్తిగా ముందుకు జరుగుతూ అడిగింది. ఏం లేవే, ఒట్టి నిద్రేనా? నిజంగానే నేను అతన్ని భోజనానికి రమ్మన్నాను. అతను నువ్వు తిన్నావా అని అడిగాడు. ఈ 3 రోజుల్లో మా ఇద్దరి మధ్య మాటలు, అంతకుమించి ఏం లేవు. మా అత్తగారి మాత్రం వాళ్ళ సామ్రాజ్యం మొత్తం తిప్పి చూపిస్తుంది. కార్తీక్ గారిని కూడా అక్కడ ఉద్యోగం ఇచ్చింది. నిజమా? మరి వాడి నాతో అనలేదే. ఏ, అన్నీ నీతో చెప్పే చేస్తాడా వాడు? అలా ఏం కాదులే. అయితే ఏం లేదు అంటావు? అంతలా కార్తీక్ వచ్చాడు. అబ్బాయిలకు నీకు ఫోన్ ఇవ్వమన్నారు అని ఫోన్ తెచ్చి వెళ్ళబోయాడు. రేయ్ ఆగు, అట్లా వెళ్ళిపోతావేమిటి అరిచినట్టుగా అంది మల్లేశ్వరి. అమ్మగారు ఇచ్చి వెంటనే వచ్చేయమన్నారు. ఇక తనక్కడ పనేమీ లేదన్నట్టుగా ఆగకుండా వెళ్ళిపోయాడు. అదేంటే వాడు అచ్చు పనోడులాగా ఆశ్చర్యంగా అంది మల్లేశ్వరి. మరి పనోడే కదా అని మూతి విరిచింది ఐశ్వర్య. అబ్బో, మా గొప్పే అని కిలకిలా నవ్వింది మల్లేశ్వరి. అది కాదే, నా అంత అందగత్తె ఎక్కడా లేదా వింతగా ప్రశ్నించింది. వెళ్తున్న కార్తీని వింతగా చూస్తూ వీడికి నేనంటే లెక్కలేదు అని మనసులో అనుకుంటూ, అందగత్తె కంటే ముఖ్యము అదృష్టం కూడా ఉండాలి కదా, అది నేను వరించింది. అది మాత్రం నిజం. కానీ ఏంటి నీ అనుమానం? అంత డబ్బు ఉండే వాళ్ళకి, నన్ను ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి రాత్రులేనా నాతో పని? నేను నిద్ర లేచేసరికి ఉండడు. రాత్రులు ఏం జరిగిందో నాకు తెలియదు. అంత ముద్దు నిద్ర ఎలా పట్టింది? అదే కదా నా అనుమానం. నోర్మై, అనుమానాలేమిటి? భగవంతుడు దయతలచి నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. లేనిపోని అనుమానాలతో కాలదన్నుకోకు. మన దగ్గర ఏముందని మనం నష్టపోవడానికి? మన జీవితం, మన చుట్టుపక్కల వారి జీవితం ఏంటో మనకే తెలుసు. మన సంబంధం ఎలాంటిదైనా మనం నష్టపోయేది ఏం లేదు. కార్తీ ఇచ్చిన ఫోన్లు అటు ఇటు తిరిగేస్తూ చూస్తుంది ఐశ్వర్య. ఇలాంటి ఫోన్ ఎప్పుడూ తను తాకను కూడా లేదు. ఆ అబ్బాయి గారు ఎందుకు పంపారు ఏమో చూడు అంది కొంటిగా. ఓపెన్ చేసి కాంటాక్ట్స్లోనే ఒకే నెంబర్ ఉంది. ప్రొఫైల్ పిక్తో రోహిత్ది. తెలియకనే కళ్ళలోకి కాంతి వచ్చింది ఐశ్వర్యకి.
మల్లేశ్వరి లాక్కొని వాట్సాప్ ఓపెన్ చేసింది. నీతో మాట్లాడాలి అంటే కుదరదు కదా, అందుకే ఫోన్ తీసి పంపాను. నీకు కుదిరినప్పుడు చాటింగ్ చేయి. పాపం అందుకన్నమాట మాట్లాడింది. ముందుగానే మొహమాటస్తుడు, అమాయకుడు అంటుంది అత్తగారు. నవ్వుకుంది ఐశ్వర్య. తల్లి బలవంతం మీద రోహిత్ ఐశ్వర్యతో చాటింగ్ చేశాడు. కానీ చాటింగ్ మొదలుపెట్టాక తనకి మరొక తోడు దొరికిందేమో అనిపించింది. ఐశ్వర్య ఫస్ట్ నైట్ గురించి ఏమీ ప్రశ్నించలేదు. తిన్నారా, మీరు తిన్నారా, పెళ్ళైనా ఎంత మర్యాదగా ప్రశ్నించాడు అనుకుంది ఐశ్వర్య. 3 రోజులుగా నాకు వర్క్ చాలా ఉంది. అలాగా, అదేమిటో నాకు అక్కడ బాగా నిద్ర పట్టేస్తుంది. మీతో నేను ఏం మాట్లాడలేకపోయాను. పర్వాలేదు, కొత్త కదా, నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? నీ ఇష్టం. మీరు ఎప్పుడు వస్తారు? మీకు ఇక్కడ సౌకర్యంగా ఉండదు అని నాకు తెలుసు. అలా అని కాదు, ఒకసారి వచ్చి వెళ్ళిపోండి. మా వాళ్లకు పరిచయం చేస్తాను. సరే. 2 గంటల తర్వాత తల్లితో పాటు వచ్చాడు. చాలా బిడియంగా లోపలికి ఎంటర్ అయ్యాడు. మొహమాటంగా వచ్చి కూర్చున్నాడు. అందరూ అది మామూలే అనుకొని నవ్వుతూ పలకరించి కావాలనే బయటికి వెళ్ళిపోయారు. రోహిత్ చేతులు నలుపుకుంటూ కూర్చుంటారు. తల్లి అతనికి సైగ చేసింది ఆ పని వద్దు అని. కానీ అది అతని వల్ల కావటం లేదు. ఓ అరగంట తర్వాత ఇక వెళ్దామా అని అడిగింది వరలక్ష్మి కొడుకుని. గబగబా తల ఊపాడు రోహిత్. అత్తయ్య గారికి పని ఉందేమో, మీరు ఉండండి, వెళ్దురు, గబుక్కున అంది ఐశ్వర్య రోహిత్ని ఆపే ప్రయత్నం చేస్తూ. రోహిత్ తల్లి వైపు చూశాడు. వరలక్ష్మి ఆ మాట విననట్టుగా బయటకు వెళ్ళింది. మీ అమ్మ తోడు లేకుండా రాలేరా? కాస్త అసహనంగా ప్రశ్నించింది. పరిచయం చేస్తావు అన్నావని వచ్చింది. హో సరే, గాఢంగా నిట్టూర్చి అంది. కనీసం వీడియో కాల్ చేస్తే అన్నా మాట్లాడుతావా? నిష్ఠూరంగా అడిగింది. పొద్దున్న వీడియో కాల్ చేస్తే తీయలేదు, అందుకనే అలాగా అన్నట్టుగా తల ఊపి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మామూలుగానే నిద్రపోయింది ఐశ్వర్య. ఏడుపు విన్నట్టుగా కలలో కూడా రాలేదు. అంతేకాక ఆపుకోలేని నిద్ర కూడా రాలేదు. అదే మాట అంది మల్లేశ్వరితో. మొగుడు పక్కన ఉంటే కదా అవి జరిగేది. నీ మొహంలే, నేను ఎప్పుడూ లేనిది అక్కడ పాలు తాగుతున్నాను, అందుకని ఏమైనా ఉండొచ్చునేమో. ఐశ్వర్య పుట్టింట్లో 2 రోజులు ఉంది. 3వ రోజు బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినపడటం కానీ, అలాంటి కలలు రావడం కానీ జరగలేదు. అదే మాట అక్కతో అంది. ఏంటో ఈ విచిత్రం, నువ్వు ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకొని భయపడకు. గొప్ప సంబంధం రావడం మనకు ఆశ్చర్యమైన లేని పోని అనుమానాలు సంసారాన్ని పాడు చేసుకోకు. మరిది గారు బాగున్నారు, అమాయకుడని చెప్పారు, అది చాలు మనకు. కార్తీగాడైనా మరెవడైనా నాన్న లాంటి వాళ్ళే కదా, కొంచెం బెటర్ లైఫ్ గడుపు. మనలాంటి వాళ్ళు ఎక్కువ భయపడకూడదు, దేనికైనా రెడీగా ఉండాలి. మనల్ని అంత డబ్బున్న వాళ్ళు ఏం మోసం చేస్తారు? అమాయకుడైన కొడుకుని చూసుకోవడానికి మనల్ని ఎంచుకున్నారనుకో. అక్క ఇచ్చిన భరోసాతో సంతోషంగా ఉంది. షరా మామూలే. అతను బయట, ఐశ్వర్య ఇంట్లో. ఈసారి అత్తగారు కూడా బయటే ఉన్నారు. మామ అని అతను ఇంట్లో ఉంటాడో తెలియదు, బయట ఉంటాడో తెలియదు, హాల్లోకి కూడా రాడు. పెండ్లి కార్యక్రమాలు తప్ప అతని పాత్ర ఇందులోనూ కనిపించదు. ఈ ఇంట్లో మగవాళ్ళంతా అంతేనా? సాయంత్రంగా అత్త ఫోన్ చేసి కారు పంపుతున్నాను రమ్మంటే బయలుదేరి వెళ్ళింది. ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది కదా, రేపటి నుంచి నువ్వు కూడా మన పనులు ఏదో ఒకటి చూసుకో. ఆ మాటకి జవాబు ఇవ్వలేక మౌనంగా ఉంది ఐశ్వర్య. ఏమంటావు? నీకు ఉద్యోగం అంటే ఇష్టం అన్నావు కదా. బాగా ఇష్టం అన్నట్టు సంతోషంగా తల ఊపింది. కన్స్ట్రక్షన్ వర్క్, అందులో అకౌంట్ సరిగ్గా ఉంటేనే, లేదంటే మనం చాలా నష్టపోతాం. ప్రతి ఒక్కటి వచ్చిన అంకెల రూపంలో ఉండాలి. ముందు కంప్యూటర్ వర్క్ నేర్చుకో. అత్త ఇచ్చిన ఆఫర్కి చాలా సంతోషించింది ఐశ్వర్య. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయ్యింది. భర్త ఎదురు చూస్తాడేమో అనుకుంది. మెసేజ్ చేశాడేమో అని పని చూసుకుంది. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక మీ అబ్బాయితో పాటు భోజనం చేస్తాను అన్నది అత్తతో. కానీ ఆ రోజు రాత్రి రోహిత్ ఇంటికే రాలేదు. మరుసటి రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్పి సారీ అని పెట్టాడు.
అతనితో తీరిగ్గా మాట్లాడే అవకాశమే కలగలేదు ఐశ్వర్యకి. గారు ప్రేమగా చూసుకుంటున్నారు. తనగే బిజీగా ఉంటుంది. కానీ ఏదో అసంతృప్తి యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఏంటిది? నేను మీతో సరిగ్గా మాట్లాడాలి. మీరు నాతో అసలు దొరకటం లేదు అని మెసేజ్ చేసింది రోహిత్కి. భోజనం తర్వాత అత్తగారు పిలుస్తూ ఉంటే, మీకెందుకండి శ్రమ? అవసరమైతే నేను తాగుతాలేండి అంది మొహమాటంగా. నాకు మాత్రం ఏం పని ఉందిలే అమ్మా. అన్ని పనులు పనివాళ్ళే కదా చేస్తారు. నాకు కూతురంటే ఇవ్వనా? ఆవిడంత అభిమానంగా అనగానే వ్యతిరేకించలేకపోయింది. గ్లాస్ తీసుకొని వచ్చేయబోతుంటే, తాగి ఇచ్చేయమ్మా, తీసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు కడుపు నిండుగా ఉంది, తర్వాత తాగుతాను. అలాగైతే మళ్ళీ తీసుకువస్తాలే, చల్లారిపోతాయి. ఎందుకండి మీకు శ్రమ? ఎలాగో మీ అబ్బాయి ఇంతవరకు రాలేదు. వచ్చాక భోజనం పెట్టాలిగా, అప్పుడు పెట్టుకొని తాగేస్తాలండి వేడి చేసుకుని. వరలక్ష్మి ఇంకేం చేయలేనట్టుగా అతి కష్టం మీద వెళ్ళిపోతుంది. ఆవిడ అలా వెళ్ళగానే భర్తకు మళ్ళీ మెసేజ్ పెట్టింది. మీరు వస్తున్నారా? ఆలస్యం అవుతుందా అని. రిప్లై రాలేదు. పెళ్ళై 10 రోజులు అవుతుంది. కొత్త దంపతులు అలా ఉంటారా? వీళ్ళు డబ్బు ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ఏమో. కానీ సినిమాలో కూడా డబ్బు ఉండేవాళ్ళు, వయసులో ఉండేవాళ్ళు సరదాగానే ఉన్నట్టుగా చూపెడతారుగా. ఒకరిని విడిచి ఒకరు ఉండనట్టుగా ఉంటారు. ఇక మాలాంటి ఇళ్లలో అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రవర్తించే తీరే వేరుగా ఉంటుంది. మొదటి 3 రోజులు ఏం జరిగిందో తెలియదు. నవ్వుతాడు, పలకరిస్తాడు, అంతే. మనసు విప్పి ఏం మాట్లాడు. ఈరోజు ఎలాగైనా తేల్చుకోవాలి. ఏమవుతుంది? పని ఒత్తిడి అని చెప్తాడా? లేక ఆలోచిస్తూ నిద్రలోకి జారుతుంది. వరలక్ష్మి కోడల గదిలోకి వచ్చింది. ఐశ్వర్య నిద్రపోతుంది. పాలు తాగిందా లేదా అని చూసింది. పాల గ్లాసు ఖాళీగా ఉంది. గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది. అరగంట తర్వాత రోహిత్ రూమ్లోకి వచ్చాడు. నిద్రలో ఉన్న ఐశ్వర్యాన్ని చూశాడు. వెంటనే పడుకోక మౌనంగా కూర్చున్నాడు. అతని మొహం అంతా అలజడిగా ఉంది. తల్లి బలవంతంపై పెళ్లి చేసుకున్నాడు. అతనికి పెళ్లి అంటే ఇష్టం లేదు. ఎంతకాలం ఈ నటన? ఐశ్వర్య పేదదే కానీ డబ్బును సుఖాలను ఆశించేలా కనిపించడం లేదు. మీతో మాట్లాడాలి అంటే ఏంటి? ఎంతకాలమైనా కొనసాగదు కదా. తనకు విషయాన్ని ఎలా తెలియచేయాలి? తన తల్లి తప్పు చేస్తుంది, చెబితే వినదు. ఐశ్వర్యనే నిర్మోహమాటంగా ప్రశ్నించేలా ఉంది. ఐశ్వర్య పెట్టిన మెసేజ్లు చూస్తున్నాడు. నాకెందుకో మీరు దూరంగా ఉండాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీది ఏ విషయమైనా నాతో పంచుకుంటే బాగుంటుంది. అనుకోకుండా నాకు లభించిన ఈ విలాసమైన జీవితం భయాన్ని పుట్టిస్తుంది. అది ఏంటో నాకు ఇక్కడ బాగా నిద్ర వస్తుంది. నేను మెలకువలో ఉన్నప్పుడు మీరు నాతో మాట్లాడండి. చదవగానే కళ్ళ నిండా నీళ్లతో మెసేజ్ మసకబారింది. నిద్రపోయేదానికి అరగంట ముందు పెట్టినట్టు ఉంది. తను ఎన్నిసార్లు చదివాడో తనకే తెలియదు. అది ఎక్కువ సమయం పొడిగించదలుచుకోలేదు. ఏమైతే అది అవుతుంది. విషయం తెలియజేసి తను ఏ గొడవ చేయకుండా ఎక్కడి నుండి పంపేయాలి. అలా అనుకుంటే అతనికి దుఃఖం ఆగలేదు. దుఃఖాన్ని ఆపుకున్నట్టు 2 చేతులు మొహాన్ని కప్పుకున్నాడు. మంచి నిద్రలో మళ్ళీ అదే ఏడుపు వినిపిస్తుంది. ఈసారి పాదాల దగ్గర పాదాలపై తడి తగులుతుంది. నిజమా కల? కళ్ళు కదిపింది. వెంటనే ఏదో కదలిక వాస్తవేమో అన ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. బెడ్ మీద పడుకుంది. చుట్టూ చూసింది. మసక వెలుతురుతో భర్త కుర్చీలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఎప్పుడొచ్చారు అనుకుని లేచి కూర్చొంది. అతడు ఫోన్లో నిమగ్నమైనట్టు తల తిప్పలేదు. ఎప్పుడొచ్చారు అడిగింది. వెంటనే తల తిప్పలేదు అతను. మంచం దిగి లేపి ఉండాల్సిందే అండి. నిద్రలో ఉన్నాం. అయితే ఏం మాట్లాడలేదు. మీరు ఎప్పుడు ఇంటికి లేటుగా వస్తారా? లైట్ వేసింది. వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. బిడియంగా జంకుగా కదిలాడు. అది గమనించింది. ఎందుకో అర్థం కాలేదు. మీకేదైనా ఏడుపు వినిపించిందా అడిగింది. లేదు లేదు కాస్త తడబాటుగా కనిపించింది అతని మాటల్లో. ఆమె కళ్ళల్లో అతనికి సందేహం కనిపించింది. చాలాసేపు తల వంచుకొని కూర్చున్నాడు. మీరు ఎందుకు ఇలా ఉన్నారు? మనసులో ఏదో అనుమానం రాగానే కాస్త భయంగా అడిగింది ఐశ్వర్య. రోహిత్ తల ఎత్తలేదు. ప్లీజ్, నేను ఈ టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నాను. ఎందుకో చుట్టుక్కున ఐశ్వర్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు చూడగానే రోహిత్ కూడా కదిలిపోయాడు. చటుక్కున వంగి ఐశ్వర్య కాళ్ళు పట్టుకున్నాడు. అయ్య బాబోయ్, ఏంటిది? కంగారుగా లేచి నిలబడింది ఐశ్వర్య.
మా అమ్మ తప్పు చేసింది. నేను మొదటి నుండి వద్దు అని చెబుతూనే ఉన్నాను. కానీ వినలేదు. పరువు కాపాడుకోవాలి, పరువు కాపాడుకోవాలి అని ఇంత ఆస్తి, నిధి నీకోసం. అంతేకాని ఎవ్వరికీ చెందనీయను అంటూ ఈ పని చేసింది అన్నాడు తల వంచుకొని. ఏం చేసింది అర్థం కాక అయోమయంగా అడిగింది ఐశ్వర్య. నేను నసంపొగుడును చెప్పలేక చెబుతూ తల ఇంకా కిందకి వంచుకున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు ఆమె పాదాలపై పడ్డాయి. భయంతో తెలియకనే 2 అడుగులు వెనక్కి వేసింది. తల బద్దలవుతున్నట్టుగా అనిపించింది. కాళ్ళ కింద భూమి తిరుగుతున్నట్టు అయ్యింది. కళ్ళల్లో నుంచి ధారాపాతంగా నీళ్లు కరటం మొదలయ్యింది. అతను చెప్పడం ప్రారంభించాడు. నేను పుట్టుకతోనే మగపిల్లవాడు అయినా వృషణాలు లేకుండా జన్మించానట. అమ్మ ఆ బాధ తట్టుకోలేక ఆ విషయాన్ని దాచి అనేక మంది డాక్టర్ను కలిసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. నాన్న నన్ను వదిలించుకోవాలని చూశాడు. నాన్నకు నేను అంటే ఇష్టం లేదు. ఇష్ట సంగతి పక్కన పెడితే నన్ను అసహించుకునేవాడు. దగ్గరకు రానిచ్చేవాడే కాదు. ఇవి తట్టుకోలేని మా అమ్మ నాన్నను వదులుకుంది. మా అమ్మ చాలా ఆస్తిపరురాలు. నన్ను గౌరవంగా పెంచడానికి నా విషయం బయటకు రానియ్యకుండా అందరితో చాలా కఠినంగా ఉంటూ నన్ను తీర్చిదిద్దుకుంటూ వచ్చింది. ఈ విషయం మా ముగ్గురి మధ్యలోనే ఉండేది. మా నాన్న ఆస్తి కోసం మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మకు ఇష్టం లేదు. కానీ మా నాన్న దూరంగా ఉంటే ఎక్కడి విషయం బయటపడతాడోనని ఇంటికి రానిచ్చింది. కానీ నాన్నకు దూరంగానే ఉంచింది. ఒక రకంగా నా జీవితం, నేను, మా అమ్మ, ఈ ఎలక్ట్రికల్ డివైజులు అంతే. మూడో వ్యక్తితో పరిచయం లేకుండా ముభావంగా 10వ తరగతి వరకు నెట్టుకు వచ్చాను. తర్వాత కాలేజీకి పంపించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి సైకాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించింది. ఎవరికి నా మొహం అయితే తెలియదు. ఇంత ఆస్తికి నేను ఒక్కడనే వారసుణ్ణి. అందరిలా కాక హార్మోన్ ట్రీట్మెంట్స్లో మామూలు వ్యక్తిలా కనిపిస్తాను. పెళ్లి చేసుకోకపోతే అసలు విషయం బయటపడుతుందేమో అని పేదవాళ్ళైన మిమ్మల్ని ఎన్నుకొని మీరు రుచి చూడని సౌకర్యాలు మీకు కల్పించి నయానో భయానో నిన్ను కూడా మాలో కలుపుకోవాలని మా అమ్మ అభిప్రాయం. కానీ నాకు ఇష్టం లేదు. ఇలాగే బ్రతుకుతాను. పరువు పేరుతో ఎవరిని మోసం చేసేది వద్దు అని కఠినంగా చెప్పాడు. ఏడ్చాను. కానీ మా అమ్మ వినలేదు. నీపై ప్రేమతో ఎంతో చేశాను. నా కోసం ఈ ఒక్క మాట విను. నేను లేకపోతే నీకు ఎవరు తోడుంటారు? నేను ఉండగానే నీకు ఒక తోడు ఏర్పడాలి. తనకు కావాల్సిన సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తాను అని నాకు నచ్చచెప్పింది. నిజం చెప్పాలంటే నాకు జీవించడం కూడా ఇష్టం లేదు. కానీ కేవలం నా కోసమే బ్రతుకుతున్నా. మా అమ్మని ఏడిపించడం ఇష్టం లేక నా జీవితం కొనసాగిస్తున్నాను. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. కానీ మొదటిసారిగా నిన్ను మోసం చేయడం భరించలేకపోతున్నాను. అందుకే నీతో విషయం చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక నీ పాదాల వద్ద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. అతను ఇంకా ఏం చెప్తున్నాడో ఐశ్వర్య మతి చెలించిన దానిలా గది బయటకు వచ్చింది. అందమైన భవనం. ఇంటిలోనే పై అంతస్తు మెట్లు. మొదటి అంతస్తులో 3 గదులు. ఒకటి హోమ్ థియేటర్. 2వ గదిలో ఐశ్వర్య, రోహిత్. 3వ గదిలో వరలక్ష్మి. కానీ అక్కడే ఉంటున్నట్టు కూడా ఐశ్వర్యకి తెలియదు. తను నిద్రపోయే వరకు ఆమె కొడుకుతో అక్కడే ఉంటుంది. నిద్రపోయాక కొడుకుని అక్కడికి పంపుతుంది. కింద రోహిత్ తండ్రి మాత్రమే ఒక గదిలో ఉంటాడు. పనివాళ్ళు బయట పడుకుంటారు. మొదటి అంతస్తు నుంచి 2 అంతస్తులు కూడా లోపల మెట్లు ఉంటాయి. కిందకు దిగి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని మోకాళ్ళలో తల దాచుకొని ఏడుస్తూ కూర్చుంది ఐశ్వర్య. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషయం ఇంట్లో చెప్తే ఏడుస్తున్న రోహిత్ మొహం గుర్తుకు వచ్చింది. అత్త వరలక్ష్మి ఏం చేస్తుంది? బెదిరిస్తుందా? లేక బ్రతిమలాడుతుందా? ఇంత రహస్యంగా ఎన్నాళ్ళు ఉంచింది. ఇప్పుడు ఇలా జరిగితే తను బయట పెట్టదు అని ఎందుకు అనుకుంది? ఇందులో మర్మమేమిటి? ఏ ధైర్యంతో చెప్పకుండా చేసింది? భుజం మీద ఎవరితో చెయ్యపడేసరికి తలెత్తి చూసింది. మామగారు బాగా తాగినట్టుగా ఉన్నాడు. కళ్ళు మత్తుగా ఉన్నాయో కామంతో ఉన్నాయో అర్థం కాలేదు. అప్పటికే బాగా దుఃఖంతో కుమిలిపోతూ ఉందేమో. అతన్ని చూడగానే భయం వేసింది. చెయ్యి నడుతూ బెదురు చూపులతో వెనక్కి జరిగింది. ఆ చూపులకు ధైర్యం వచ్చి పక్కకు కూర్చుంటూ, వాడు ఎలాగో పనికిరాడు, దా నీకు కావాల్సింది నేనేస్తా, ఛే అని ఒక్క తోపు తోసి కిందకి దూకి మెట్ల వైపు వెళ్ళబోయింది. చెయ్యి పట్టుకోలాగాడు. అరుస్తూ పైకి చూసింది. రోహిత్ నిలబడి ఉన్నాడు. మగాడిని కాకపోతే పోయావు, కనీసం మనిషివి కూడా కావా? ఏడుస్తూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పరుగున కిందకి వచ్చాడు. రావడం వెంటనే తండ్రిని పట్టుకొని
ఆ చెంప ఈ చెంప వాయించి బుద్ధి లేదా నీకు అంటూ వెనక్కి తోశాడు. అతను తిరగబడి కొడుకును కొట్టబోయాడు. ఎన్నడూ ధైర్యం చేయని రోహిత్ తొలిసారిగా తండ్రి వీపుపై దబదబా బాధేశాడు. అతను కింద పడిపోయాడు. ఐశ్వర్య ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాక మేడపైకి వెళ్ళింది. అక్కడ రాతితో కట్టిన సిమెంట్ బెంచీలు ఉన్నాయి. అక్కడ ఒక గది ఉంది. అందులో ఎవరు ఉంటారో తెలియదు. ఎప్పుడు మూసివేసి ఉంటుంది. సిమెంట్ బెంచ్ మీద కూర్చొని జరిగిన సంఘటనతో తల దిమ్మెక్కిపోగా మౌనంగా కూర్చొని అయోమయంగా నిస్సహాయంగా దిక్కులు చూస్తూ కూర్చుంది. టైం ఎంత అయిందో ఇంకా చీకటిగానే ఉంది. అంతలో ఆ గది తలుపులు తెరుచుకున్న శబ్దం అయ్యింది. అక్కడ ఎవరున్నారు అని కాస్త భయంగా చూసింది. గదిలో నుండి వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. కార్తీ, ఏంటి ఇక్కడ అని అనుమానంగా చూసింది. బయటకు వచ్చి చేతుల పైకెత్తి గట్టిగా నీలిగి ఆవలించి బెంచ్ వైపుగా వచ్చి మసక చీకట్లో కూర్చున్న ఐశ్వర్యాన్ని చూసి ఆగిపోయాడు. కార్తీక్ అని పిలిచింది. జవాబు ఇవ్వక లైట్ వేశాడు. మాట్లాడవే, నువ్వేంటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా. వింతగా మాట్లాడకు, నేను ఇక్కడ ఉంటాను అని నీకు తెలియదా? ఆశ్చర్యపోయింది. నిజం, నాకు తెలియదే. ధనవంతురాలు అయిపోయావు కదా, ఇలాగే మాట్లాడుతావులే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ నువ్వు ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను చెప్పానా నిన్ను ఉండమని? అసహనంతో కూడిన కోపంతో అంది. మరి మీ అత్తగారు అబ్బాయి గారు తరచూ ఊరెళ్తూ ఉంటారు కదా, పైన కోడలు ఒక్కతే ఉంటుంది. అవసరమైతే సహాయంగా ఉంటుంది. నువ్వు పనయ్యాక ఇక్కడే ఉండు, పిలిస్తే పలుకు అన్నారే. అనుమానంగా ఐశ్వర్యాన్ని చూస్తూ అన్నాడు. ఇదా ఆమె తనకు కల్పించిన సౌకర్యం? ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. లేచి పరుగున వెళ్ళి కార్తీని గట్టిగా కౌగిలించుకుంది. ఏయ్, ఏంటిది? ఎవరైనా చూస్తే? ఎవరూ చూడకపోతే? కార్తీని కౌగిలించుకున్నప్పుడు అది తాత్కాలికమని అనుకోలేదు ఐశ్వర్య. తన బాధను పంచుకునే ఒక వ్యక్తి దొరికాడు అనుకుంది. రోహిత్ విషయం బయట పెట్టకనే అతడితో వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. తను ఉన్న పరిస్థితిలో కార్తీ కనిపించగానే తన ఆత్మీయుడు అనుకుంది. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తెలియక ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక కౌగులించుకుంది. కార్తీక్ ఎవరైనా చూస్తారేమో అనగానే అతని మనసులో తెలిసి మాటలు రేక మరింత అల్లుగుపోయి ఏడ్చింది. వాస్తవంగా తనలో ఏ కోరిక లేదు. తనకేదో అన్యాయం జరిగిపోయింది. దాని నుండి ఉపశమనం కావాలి అంతే. ఏం జరిగిందో ఊహించలేదు, ఆలోచించలేదు. కానీ కార్తీక్ ఐశ్వర్యాన్ని వాడుకున్నాడు. ఆ విషయము ఐశ్వర్య గ్రహించేసరికి దారుణం జరిగిపోయింది. అంతేకాక తను చాలా తప్పు చేసినట్టుగా బాధపడింది. కార్తీక్ అన్న మాటలని మర్చిపోలేకపోతుంది. అదే కళ్ళ ముందు కదులుతుంది. గట్టిగా కౌగిలించుకొని అల్లిపోయిన మాట నిజమే, కానీ ఆ క్షణంలో అక్కడ తన అక్క మల్లీశ్వరి ఉన్న తను అదే పని చేసేది. కాకపోతే వాడు మగాడు. ప్రేమ పేరుతో నటించిన వాడు అవకాశంగా తీసుకొని అనుభవించాడు. అయినా తనేం బాధపడలేదు. రోహిత్ ఎలాగో వెళ్ళిపోమంటున్నాడు. కార్తీక్నే పెళ్లి చేసుకోవచ్చుగా, తన మామూలు జీవితం గడపచ్చు అనుకుంది. ప్రశాంతంగా కార్తీక్ని అనుకునే పడుకుంది. కష్టాల నుంచి తప్పించుకున్నట్టు ప్రశాంతంగా అనిపించింది. అంతలో కార్తీ మాటలు కృంగతీశాయి. బాగా డబ్బున్నవాడు, మిల్క్ బాయ్. వాడికి మొరటతనం ఏం తెలుస్తుంది? మొరటుగా పెరిగిన నీకు నీలాంటి మొరటోడే కావాలి. దానికి వీడి సరిపోడు. విలాసాలకు వాడు. ఇలాంటి వాటికి నేను సరిపోయిందా, లేక మరొకడెవరైనా కావాలా? వెటకారంగా అడిగాడు. లేచి దూరంగా జరుగుతూ ఆ మాటతో దిమ్మ తిరిగినట్టు అయ్యింది ఐశ్వర్యకి. ఒక్కసారిగా లేచి నిల్చొని కళ్ళ నీళ్లతో సతమతమవుతూ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంది. అరే పతివ్రతలా ఆ ఏడుపు ఎందుకు? నువ్వు అందగత్తివేనని నిన్ను అందలమెక్కించారు. నీ బ్రతుకు ఎలాంటిదో వాళ్ళకేం తెలుసు? పాపం ఆ తల్లి నిన్ను నమ్మి నన్ను ఎక్కడ ఉండమంది. సునకాన్ని కనకపు సింహాన్ని ఎక్కించినట్టు నువ్వు ఎప్పుడు దూకి పారిపోతావని వాళ్లకు తెలియదు. వ్యంగ్యంగా అని లేచి వెళ్ళు, వాళ్ళు కనుక్కోకముందే. లేదంటే నా ఉద్యోగం ఊడుతుంది అని బయటకు వెళ్ళిపోయాడు. రోహిత్ వల్ల జరిగిన దానికంటే ఇది చాలా పెద్ద అవమానంగా అనిపించింది ఐశ్వర్యకి. గది వెలుపల సీసీ కెమెరా ఉందని ఐశ్వర్యకి తెలియదు. తన కార్తీక్ గదిలోకి వెళ్ళిన విషయం వెళ్ళినప్పుడే
వరలక్ష్మికి తెలిసింది అని ఊహించలేదు. గది బయటికి వచ్చి మెట్ల దగ్గరికి రాగానే మెట్ల వద్ద నిలబడి ఉన్న అత్తని చూసి తప్పు చేసిన దానిలా తలదించుకొని తెల్లవరకే కూడా ఆగకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. రోహిత్ ఐశ్వర్య వెళ్ళిపోయాక రిలాక్స్గా ఫీల్ అయి ఏదో వెలితిగా కూడా అనిపించింది. చిన్నప్పటి నుండి తన భావాలు తల్లితో తప్ప ఎవరితో పంచుకోలేదు. అమ్మతో అన్నీ చెప్పుకోలేడు. మనసు విప్పి ఏడ్చుకోవాలన్న ఒంటరితనం. అందరికీ స్నేహితులు ఉంటారు, తనకి ఎవ్వరూ లేరు. ఎవరితో ఉన్న అమ్మకు భయం. ఇప్పుడు ఈ రహస్యం ఔశ్వర్యకి తెలుసు. ఆత్మ న్యూన్యత లేకుండా, జంకు లేకుండా తన మరో వ్యక్తి ముందు కూడా ఉండగలడు. తల్లి ఎందుకు ఇలా చేశానని ప్రశ్నించలేదు. ఎందుకంటే భయపడుతూ లేడు. ఇప్పుడు మరో వ్యక్తికి చెప్పడం వల్లేమో మనసు తేలిగ్గా ఉంది. తను చేయని తప్పుకి దాంకొని బతికాడు. ఎన్నాళ్ళు అమ్మకు కావాల్సిన పిల్ల అయిపోయింది. తను ఎందుకు చీకట్లో ఉండాలి? మగాన్ని కాకపోతేనే తను మనిషి. ఎవరికి భయపడకూడదు. 10 మందికి ఉపయోగపడుతూ బతకొచ్చు. తనకేం లేటు. తనలాంటి బిడ్డను భర్తను ఎదిరించి ఇష్టంగా పెంచిన అమ్మ ఉంది. అలాంటి తండ్రి ప్రేమ తనకెందుకు? తనకే ఇప్పుడు అతను అంటే అసహ్యం. వారం రోజులు గడిచింది. ఐశ్వర్య వైపు నుంచి ఏమీ రాయబారాలు రాలేదు. ఇంటికి వెళ్ళి చెప్పుకొని ఉంటుందా? చెప్పుకున్నా ఏం చేయలేక ఊరుకున్నారా? లేదా ఎవరినైనా పెద్దలను తీసుకొని వస్తారా? ఏం అర్థం కాలేదు వరలక్ష్మికి. విషయం బయటకు వస్తే ఎలా? కార్తీక్తో ఉండటం తను చూసింది. ఏదైతే ఇబ్బంది పెడితే దాన్ని వాడుకోవాలి. ఏం తెలియనట్టు నాగరాజుతో మాట్లాడుతోంది. అతడి వల్ల ఏమన్నా తెలుస్తుందేమోనని. వాడు ఒక తాగుబోతోడు. వాడికి ఆ ఇంట్లో విలువ లేదు. సరే చూద్దాం అనుకుంది. ఐశ్వర్య ఒంటరిగా రావడం, అందులోనూ సాధారణంగా వచ్చింది. కారు లేదు, ఆటో లేదు. మీ అత్తగారి పంపలేదా? విజయమ్మ మామూలుగా అడిగింది. ఐశ్వర్యకి మాత్రం భయం వేసింది. ఏం జరిగిందో అని అడిగింది. జవాబు ఏమివ్వలేదు ఐశ్వర్య. రోహిత్ గురించి చెప్పాలంటే పాపం అనిపించింది. అంతేకాక నా భర్త మగాడు కాదు, అందుకే వాళ్ళు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెబితే ఇంతకుముందు అందరూ అన్న అదృష్టవంతురాలు దురదృష్టవంతురాలు అవుతుంది. దానికంటే ముందు కార్తీక్ గాడికి తన భర్త అలాంటి వాడిని తెలియకూడదు. అందుకని వాడి దగ్గర పడుకున్నాను అని మరింత లోకువ అవుతుంది. అక్కతో కూడా ఈ విషయం చెప్పుకోదలుచుకోలేదు. చెబితే దానికి కార్తీక్ గురించి కూడా చెప్పాలి. చెప్పే అంత భయం కాదు. అంత పనికి మాలిన వాడికి లొంగిపోయాను అనుకోవడమే తనకు అనుమానంగా ఉంది. అన్ని కోరికలు చంపుకొని ధనవంతుల ఇంటి కోడల దర్జాగా బ్రతకడమే మేలు. మంచివాడితో జీవితం పంచుకుంటే గౌరవం ఉంటుంది. అమ్మ అక్కలాగా, అత్త వరలక్ష్మిలా శరీరం ఒకరికి అప్పగించి విలువ లేకుండా వారి వద్ద తలంచి ఎందుకు బ్రతకాలి? మగాడి గొప్ప ఏమిటి? అన్ని కష్టాలు పడేది, ఎదుర్కొనేది ఆడది. పెత్తనం చలాయించేది మగవాళ్ళ. ఈ లోకంలో ఆడదాన్ని గౌరవించే, ప్రేమించే మగవాడే ఉండడా? అలాంటప్పుడు మగాడు కాకపోతేనే రోహిత్ లాంటి వాడితో స్నేహితురాలుగా జీవించడం మేలు. కానీ వాళ్ళు తనని మోసం చేయడం తప్పు. మాట్లాడకపోయినా ఏదో జరిగిందనే మాత్రం ఊహించింది మల్లేశ్వరి. విజయమ్మ మల్లేశ్వరిని తీసుకొని నాగరాజ్ వాచ్మ్యాన్గా పనిచేసే అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళింది. దాదాపు 4-5 వాచ్మ్యాన్లు ఉన్నారు అక్కడ. 200 పైగా పోర్షన్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ షేపులో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భయంగా విడియంగా అక్కడ అడుగు పెట్టారు. నాగరాజు కనిపించి ఎందుకు వచ్చారు అని అడిగాడు దురుసుగా. మీ అమ్మగారు లేరా? ఏ బాధ్యత తెలియని అతనితో మాట్లాడటం ఇష్టం లేకపోయినా విధి లేక ప్రశ్నించింది మల్లేశ్వరి. విజయమ్మకు ఆ ధైర్యం కూడా ఉండదు. ఏదో విషయానికి గొడవేసుకొని 10 మందిలో ఉన్నా కొడతాడు. అమ్మగారేంటి అత్త అని పిలవలేవా అని దబాయించాడు అధికారం ఉన్నట్టు. ఇంటి దగ్గర అయితే ఏదో ఒకటి అనేది, కానీ ఇక్కడికైతే తల్లిని కొడతాడు. అంతేకాక ప్రస్తుతం వచ్చింది తండ్రి కోసమే, తండ్రితో గొడవ పడటానికో కాదు. పాపం తల్లి పని మానుకొని వచ్చింది. ఒక కూతురు జీవితం అన్న బాగుపడుతుంది అనుకుంటే అది ఇంట్లో వచ్చి కూర్చుంది. చూస్తూ ఊరు లేక ఏం జరిగిందో తెలుసుకుందామని వియ్యపురాలతో మాట్లాడాలి అని వచ్చింది. వీళ్ళని చూసిందేమో లేదో ఎవరైనా చెప్పారు. ఒక వర్కర్ వచ్చి మేడం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి దగ్గరుండి తీసుకువెళ్ళాడు. గది చూసి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి ఒక్కరితే కుర్చీలో కూర్చొని ఉంది. ఎదురుగా కూడా కొన్ని కుర్చీలు ఉన్నాయి. వరలక్ష్మి వాళ్ళని నిశితంగా చూసింది. తర్వాత కూర్చోమంది.
పర్వాలేదు అని వినయంగా అంది విజయమ్మ. ఎవరైనా చూస్తే బాగోదు. అయినా విజయమ్మ కూర్చోక ఎలా మాట్లాడాలో తెలియక తటాపటాయిస్తూ నిలబడింది. మల్లీశ్వరి ఐశ్వర్య ఇంటికి వచ్చింది అని వరలక్ష్మి మొహంలోకి చూసింది. ఓ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. ఏదైనా గొడవ జరిగిందా అని అమ్మ అడగాలని వచ్చింది. ఆ మాటతో అమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకుంది వరలక్ష్మి. అయితే ఐశ్వర్య ఏ విషయం ఇంటికాడ చెప్పలేదు అన్నమాట. ఐశ్వర్య మంచి అమ్మాయి, గొడవ ఎందుకు పడుతుంది? మీరు అలా నిల్చుంటే మీరు నా బంధువుల కారు అనుకుంటాను. ముందు కూర్చోండి. వెయ్యపరాల సమాధానంతో విజయమ్మ చాలా సంతోషించింది. తను మళ్ళీ కాలేజీకి వెళ్తాను అంది ఫిర్యాదు చేస్తున్నట్టు. నాకు చదువుకోవాలనుంది. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. నేను మా ఇంటి నుండి వెళ్ళి చదువుకుంటాను అంది. తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని అలాగే అని చెప్పాను. పెళ్ళయ్యాక చదువులేంటమ్మా, మీరు ముందు కూర్చొని నన్ను వదిన అని పిలిస్తే మాట్లాడుతా. బిడియంగా కూర్చుంది. నీవు చదువుకుంటున్నావు, అమ్మకంటే తెలియదు. మీరెలా నిలబడితే నాకు చెడ్డ పేరు కదా మల్లేశ్వరిని చూస్తూ అంది. మల్లేశ్వరి కూడా కళ్ళు వెలిగిపోయాయి. చెల్లి ఇంత డబ్బున్న వాళ్ళు, మనసున్న వాళ్ళు ఎందుకు చేసుకున్నారా అని మనసులతో అనుమానంతో ఏదైనా గొడవ పడిందేమోనని మా భయం అత్త అని అభిమానంగా అంది. అంతలో టీలు వచ్చాయి. తీసుకోండి అంది వరలక్ష్మి. చెల్లెలకి ఏం తెలియదు, అమాయకురాలు. కళ నిజమా అని తేరుకోకుండా ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏం భయపడద్దు. మా వైపు నుండి మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టము. అలాంటివి ఏమైనా జరిగినా 10 మందిలో గౌరవాన్ని పోగొట్టుకోము. వెంటనే 2 చేతులు జోడించింది విజయమ్మ. వదిన, ఇలా చేసి నన్ను అవమానించకండి. మల్లేశ్వరి లేచి వరలక్ష్మి 2 చేతులు పట్టుకొని థ్యాంక్ యూ అత్త, వారం నుండి చాలా టెన్షన్లో ఉన్నాం అంది. నీ డిగ్రీ పూర్తయితే ట్రైనింగ్ తీసుకొని మన కంపెనీలోనే పనిచేయి. నెలకి 20,000. వర్క్ బాగా నేర్చుకుంటే పెంచుతాను. ఇది నీకు ఇష్టమైతేనే. మల్లేశ్వరి చాలా సంతోషించింది. మా అదృష్టం కొద్దీ మీరు దొరికారు అని అంది కన్నీళ్లతో విజయమ్మ. ఆ ఏరియా నుండి బయటకు వస్తూ ఉంటే రోహిత్ కారు వచ్చింది. అమ్మ, మరిది గారు వచ్చారు, మాట్లాడదామా? వద్దులేవే, అతడితో మనకు మాటలేమిటి అని వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా అని భయపడింది. కానీ మల్లీశ్వరికి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఐశ్వర్య అనుమానిస్తున్నది రోహిత్ని. తల్లి అలా అనడంతో ఇంకేం చెయ్యలేక వెళ్ళిపోతుంటే రోహిత్ కారు ఆపి హారన్ వేశాడు. మల్లేశ్వరి వెంటనే పరుగున వెనక్కి వచ్చింది. విజయమ్మ సిగ్గుగా ఆగిపోయింది. మల్లేశ్వరి రావడం చూసి కారు దిగి బయటికి వచ్చాడు. ఏం మాట్లాడాలో తెలియక నవ్వుతూ నిలబడింది. బాగున్నారా అని అడిగింది. హా, గబగబా తల ఊపింది. అమాయకపు మొహం, వచ్చి రానట్టుగా ఉన్న మీసాలు. ఇంతకుముందు సూటిగా చూసేవాడే కాదు, ఏటో చూసేవాడు. ఇప్పుడు కళ్ళు స్థిరంగా ఉన్నాయి. ఐశ్వర్య చిన్నపిల్ల, అమాయకురాలు. కనిపించినట్టు చిరునవ్వు నవ్వాడు. తను ఏదైనా తప్పు చేస్తే అర్థం చేసుకోండి. మాకు మీలాంటి జీవితం తెలియదు. మంచివాళ్ళు, డబ్బున్న వాళ్ళు దొరికేసరికి కలో వాస్తవమో తెలియక సందిగ్ధంలో ఉంది. అపార్థం చేసుకోకండి. రోహిత్ ఏం మాట్లాడలేదు. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అన్నాడు. అలాగైనా ఇంటికి తీసుకువెళ్ళి ఐశ్వర్యతో మాట్లాడించవచ్చు అనుకుంది ఐశ్వర్య. విజయమ్మ రోహిత్ని చూడగానే 2 చేతులు జోడించింది. రోహిత్ కూడా 2 చేతులతో నమస్కరించాడు. మా అమ్మాయిని వదిలేయకండి బాబు. అలాంటిది ఏం లేదండి, తన ఇష్టం. రోహిత్ కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా ఐశ్వర్యకు తనకు మధ్య జరిగిన చాటింగ్ గుర్తుకు వచ్చింది. ఐశ్వర్య ఒట్టి చేతులతో వెళ్ళిపోయిన తర్వాత కారులో గబగబా వెళ్ళి తన కోసం తీసిన ఫోన్ని ఇచ్చి ప్లీజ్ అన్నాడు, తీసుకోమన్నట్టు. నాకేం అవసరం లేదు అంది పడసరంగా. జవాబు ఇవ్వక అలాగే పట్టుకొని నిల్చున్నాడు. మౌనంగా తీసుకుంది. మీ ఇంటికాడ వదలనా? చీకటిగా ఉంది. అక్కడికి వచ్చి ఏం చెబుతావు? నువ్వేం చెప్పమంటే అది చెబుతా. నేను మనిషిని. ఈ జీవితాన్ని నేను కోరుకోలేదు. ఇది నా తప్పుదం కాదు, భగవంతుడు ఇచ్చాడు. మనుషులు తేడాగా చూడటం వలన మేము వేరుపడ్డాం. మా అమ్మ భయపడి మా నాన్న లాంటి వాళ్ళ ముందు
నేను తల వంచుకొని ఓ సాధారణ తల్లిలా నన్ను లోకంలో అందరూ గౌరవంగా చూడాలి అనుకుంది. ఎవరైనా అవమానిస్తారేమో అని భయపడి నాకు ముసిగేసింది. అందుకు నేను బలి అవ్వాలా? కళ్ళల్లో నీళ్లు సుడితిరిగాయి ఐశ్వర్యకు. దానికి జవాబు ఏమి ఇవ్వలేకపోయాడు రోహిత్. వాదనలు, వాగ్వి వాగ్వివాదాలతో పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది. ఇంటికి రాగానే మెసేజ్ పెట్టాడు. నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నేను ఎవరిని మోసం చేయలేదు. మా అమ్మని నొప్పించలేక తల వంచాల్సి వచ్చింది. ఆ అమ్మకు ఎక్కువగా ఏం చెప్పలేను. నన్ను లోకంలో అవమానించిన ఏకైక వ్యక్తి నా కోసం అన్ని సుఖాలు వదులుకుంది. అలా అని నన్ను నష్టపరచాలని నేను అనుకోలేదు. అమ్మ ఎంక్వైరీ చేసినప్పుడు కార్తీని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంది. అందుకే కార్తీని పైది గదిలో పెట్టింది. ఒక తాగుబోతు తండ్రి కోసం మీ తమ్ముడిని తీసుకొని వచ్చినప్పుడు దారిలో కార్తీ ఉన్న అతడితో నువ్వు హద్దులు దాటకుండా ఉండటం చూసినప్పుడు నుండి తర్వాత నీ గురించి విచారించుకున్నప్పుడు అమ్మకి ఒక అవగాహన కలిగింది. నువ్వైతే మా పరువు పోకుండా పద్ధతిగా ఉంటావు. అంతేగాక నీకు పేదరికమో తెలుసు, మగవాళ్ళ బాధ్యత తెలుసు. కాబట్టి అర్థం చేసుకుంటావని ఊహించింది. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. కార్తీతో నేను మాట్లాడతాను. మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఎక్కడైనా హాయిగా జీవించండి. ఇక మేము ఇబ్బంది పెట్టము. నా విషయమును బయటపెడతావన్న భయం నాకు ఇప్పుడు లేదు. నువ్వు అన్న ఒక మాట, మగాడు కాకపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా ఉండు. ఇంతవరకు ఎవరూ తిట్టలేదు, ఏమీ అనలేదు, అలాగే ప్రేమించను లేదు. కానీ ఇన్ని రోజులు ఏదో విరతి ఉండేది. నువ్వు అన్న మాటతో మనిషిగా ఉంటే చాలదా అనిపించింది. ఈ క్షణం నుండి నువ్వు ముందు ఐశ్వర్యలా ఉండొచ్చు. అందుకు ఏ అవాంతరం లేకుండా చూసే బాధ్యత నాది. అన్నీ మీరు ఊహించుకోవడమేనా? వాణ్ణి ఎవరు ప్రేమించారు? మీరెవరు మాట్లాడటానికి అని రిప్లై ఇచ్చింది. సారీ, మీకు మా నుండి ఏ అభ్యంతరం ఉండదు. కోరితే సహాయపడతా. తర్వాత మీ ఇద్దరు ఏం చాటింగ్ చేసుకోలేదు. కానీ వాళ్ళమ్మ ఇక్కడకు రావడంతో రోహిత్కి బాధ అనిపించింది. తన తల్లి కూడా బిడ్డ బాగు కోసమే ఇంత పని చేసింది. మరి ఐశ్వర్యకు జరిగింది పెద్ద అన్యాయమే. ఆ తల్లి ఎంత బాధపడాల్సిందో. ఏదో ఒకటి చేయాలి. రోహిత్ ఇంట్లోకి రాగానే ఆశ్చర్యపోయింది ఐశ్వర్య. ఓ వెళ్ళి మంచినీళ్ళు తాసుకురా అంది మల్లేశ్వరి ఐశ్వర్యాన్ని బలవంతంగా లోపలికి తోస్తూ. మంచినీళ్ళు ఏమిటి, కాఫీ పెట్టుకుని రామ్మా అని పురమాయించింది విజయమ్మ. బాబు మీరు కూర్చోండి అంటూ కుర్చీ తెచ్చి వేసింది. ఆ మర్యాదకి చాలా చిన్నతనంగా అనిపించింది రోహిత్కి. వీళ్ళను నిజంగానే తమ మోసం చేశారు. చాలా బాధ కలిగింది. ఐశ్వర్య కాఫీ తీసుకుని వచ్చింది. ఇలాంటి కాఫీలు వాళ్ళు తాగను కూడా తాగరు అని మనసులో అనుకుంటూ ఇచ్చింది. రోహిత్ తీసుకొని తాగేశాడు. బుద్ధిమంతుడైన కుర్రాడిలా కూర్చున్నాడు. అంత వేగంగా తాగాడు. వేడిగా లేదా అని అతని వైపు చూస్తూ నిలబడింది. కావాలనే ఏదో పని ఉన్నట్టు విజయమ్మ మల్లేశ్వరి బయటకు వెళ్ళారు. ఉన్న ఒక గదిలో వాళ్ళ మనసు విప్పి మాట్లాడుకోలేరని. కానీ మాట్లాడుకోవటానికి వాళ్ళ మధ్య ఏముంది? కానీ రోహిత్ అనుకున్నాడు ఉంది అని. ఐశ్వర్య, మీరు చదువుకోవడానికి ఇది సరైన స్థలం కాదు. మీకు ఉన్న తెలివితేటలు మంచి కాలేజీలో చేరితే మెరుగుపడతాయి. తగిన కోచింగ్ ఇచ్చి వాళ్ళే మిమ్మల్ని హై ర్యాంక్ ఉద్యోగం వచ్చేలా చేస్తారు. మీరు ఏమీ అనుకోకపోతే అలాంటి కాలేజీల్లో హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. ఐశ్వర్య సూటిగా చూస్తుంది అతన్ని. మా తప్పు సరిదిద్దుకునే మార్గమే ఇది అన్నాడు. జరిగిపోయింది వదిలేయండి. నా వల్ల కాదు. మా అమ్మ చేతనే నేను చెప్పిస్తాను. ఏం చెప్పిస్తారు? ఒక తల్లి పడే బాధ మా అమ్మకే తెలుసు. పెళ్ళైన కూతురు ఇంట్లో ఉంటే ఆ తల్లి పడే బాధ మా అమ్మ అర్థం చేసుకోగలరు. మాట్లాడలేదు ఐశ్వర్య. అరగంట తర్వాత మల్లేశ్వరి వచ్చింది. అమ్మ ఎక్కడ? పక్కింట్లో ఉంది. నేను బయలుదేరుతున్నా అని చెప్పు. మల్లేశ్వరి ఆనందంతో పరుగున వెళ్ళి తల్లిని తీసుకువచ్చింది. విజయమ్మ పట్టలేని ఆనందంతో ఇద్దరిని నిలబెట్టి దిష్టి తీసింది. కూతుర్ని కౌగిలించుకొని కన్నీళ్లతో, మీ నాన్న ఎలాంటి వాడైనా నేను వదిలిపెట్టానా? కడుపు నిండా తిని నిశ్చితంగా గౌరవంగా బ్రతుకు. లేనిపోని అనుమానాలతో మాలాంటి జీవితం తెచ్చుకోకు. తన సమస్య ఏమిటో తెలియకుండా తను అక్కడికి మళ్ళీ వెళ్తూ ఉంటే అంతే చాలు అన్నంత సంతోషంగా ఉన్న తల్లి వైపు చూసి ఆ అమాయకత్వాన్ని ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ కోసమైనా
తను అక్కడే ఉండటం మంచిది అనుకుంది. మల్లీశ్వరి చెవి దగ్గరికి వచ్చి, నేను తరచూ నీ దగ్గరకు వస్తూ ఉంటాలే, భయపడకు అంది. ఎందుకు వెళ్ళిపోయావు అని సూటిగా ప్రశ్నించింది వరలక్ష్మి ఐశ్వర్యను. నన్నెందుకు మోసం చేశారు? అంతకన్నా సూటిగా ప్రశ్నించింది ఐశ్వర్య. నేను నిన్ను మోసం చేయలేదు, ఉపయోగించుకున్నాను. అంటే అని అర్థం కానట్టుగా అడిగింది. నువ్వేమీ అనుకోకపోతే రియలిస్టిక్గా మాట్లాడుకుందాం, చెప్పు అన్నట్టుగా చూసింది ఐశ్వర్య. నాగరాజు ఎలాంటివాడు నాకు తెలుసు. అలాంటి వాడి కోసం మీ అమ్మ తపన పడేది. ఒక్కోసారి మీ అక్క తమ్ముడు ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు. మీ అక్కను చూసినప్పుడు కూడా నాకు అలాంటి ఆలోచన రాలేదు. నాకెందుకో నీలో నిజాయితీ కనిపించింది. నేను చెబితే ఒకే ఒకటి, అది మీ దృష్టిలో మోసం కావచ్చు, తప్పు కావచ్చు. కానీ ఏమీ లేని మీకు అన్ని సౌకర్యాలు కల్పించవచ్చు, అది ప్రతిఫలం అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. నీవు ఇష్టపడే కార్తీక్ని చేసుకుంటే నీకేం వస్తుంది? అతడితో అతి సాధారణ జీవితం. అతడు తాగొచ్చు, నిన్ను కొట్టనివ్వచ్చు, నిన్ను పాచి పనికి పంపనివ్వచ్చు. నీ పిల్లల కోసం నువ్వు మీ అమ్మ మీ అక్కలా కష్టపడవచ్చు. నేను అడ్డు రాకుంటే జరిగేది అదే. కానీ నేను మీకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చాను. దానితో పాటు నువ్వు పొందవలసిన జీవితాన్ని కూడా మెరుగ్గా నీకు అందించాలి అనుకున్నాను. అందుకే కార్తీక్ని పైన ఉంచాను. మా దగ్గర ఉన్నంత వరకు కార్తీక్ నేను గౌరవంగా చూసుకుంటాడు. అంతేకాదు, పేరుకు మా కుటుంబం పిల్లలైనా అతనికి పుట్టిన వాళ్ళే కాబట్టి రోహిత్ విషయం బయట పెట్టకుండా ప్రేమగా చూసుకుంటాడు. ఎటువైపు ఆలోచించినా ఇది మీకు లాభమే. నా కొడుకు కోసం నేను చేశాను అంతే. కార్తీ అంటే నాకు ఇష్టం అని నేను మీకు చెప్పానా? ఆ విషయం పక్కన పెడితే నా అభిప్రాయం అంటూ అక్కర్లేదా? ముందుగా చెబితే ఒప్పుకునేదానివా? అంటే ఇది మోసం చేసినట్లే కాదా? నీ దృష్టిలో అదే. అందుకు ప్రతిఫలంగా నీ జీవితం నీకు ఇవ్వాలి అనుకున్నాను. నా దృష్టిలో మాత్రం తల్లిగా నా బిడ్డకు కావాల్సింది చేయడం. దానివల్ల సమాజంలో రోహిత్కి గుర్తింపే కానీ లాభమేముంది? నీ క్యారెక్టర్, నీ స్థితి చూసి నా అవసరానికి వాడుకున్నాను. రోహిత్ అన్నట్లు అది ఒక ముసుగు మాత్రమే. మీరు గోల చేస్తారేమో, ప్రతిఫలంగా నేను మీకు ఏం చేస్తానో చెప్పాలి అనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించాలి అనుకున్నాను. అది తాత్కాలికమై. ఒక బిడ్డ పుట్టాక ఆ బిడ్డని మేము తీసుకొని విమల స్వేచ్ఛగా దూరంగా ఎక్కడికైనా పంపేయాలి అనుకున్నాను. అందరి దృష్టిలో రోహిత్ భార్య చనిపోయిందని చెప్పాలి. బిడ్డని రోహిత్కి తోడుగా ఉంచాలి. ఇవే నా ఆలోచనలు. అందుకోసమే ఈ పని చేశాను. కానీ నువ్వు ఏం ప్రశ్నించకుండా వెళ్ళిపోయావు. వెళ్ళిన దానివి గోల కూడా చేయలేదు. నాకేం చేయాలో తోచలేదు. కార్తీతో మాట్లాడే విషయం తేల్చుకుందాం అనుకున్నాను. కానీ రోహిత్ సలహాపై ముందు నీతో మాట్లాడాలి అడిగాను. పేరుకైనా ఒకరి భార్యగా ఉంటూ మరొకరితో జీవితం నేను ఎలా పంచుకున్నాను అనుకున్నారు. పంచుకున్నావుగా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది వరలక్ష్మి ఐశ్వర్యను. ఒక్కసారిగా తెలిసిన విషయంతో పాతాళంలోకి పడిపోయినట్టు అనిపించింది. ఆ క్షణం నాకు కనిపించిన ఏకైక అలంబనది. అంతేకాని నేను అతన్ని కోరుకోలేదు. ఏ విధంగా ఆలోచించినా నాకది అక్రమ సంబంధమే. పెళ్లికి ముందు అతడు చదువుకున్నవాడు. నేను చదువుకొని ఒక మెరుగైన జీవితం అనుభవించాలి అనుకున్నాను. కానీ ఇలా కాదు. ఆయన మీ బిడ్డ కాదన్నాడని మీ భర్తకు దూరంగా ఉన్నారు మీరు. మరి అతన్ని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకొని ఉండొచ్చుగా. ఎందుకు? మీ అబ్బాయికి తోడు కావాలి అన్నారు కదా. కన్న తండ్రి తోడు కాలేదు, తోడబుట్టిన వాళ్ళు అవుతారా? నేను నా భర్తని మామూలుగా ఉంటే మళ్ళీ పిల్లలు పుడితే నేనే రోహిత్ని అసహించుకుంటానేమో. లేదా వాళ్ళ కోసం వీడిని తీసుకువెళ్ళి హిజ్రాలో కలిపేసి ఉండేదాన్నేమో. అలా చేయడం ఇష్టం లేక మా ఆయనకి దూరంగా ఉన్నా. మరొకరితో ఎలా ఉంటాను? కేవలం తుచ్చమైన కోరికల కోసం నా క్యారెక్టర్ని వదులుకోలేను కదా. మరి అదే కోరికల కోసం నన్ను యాక్సెప్ట్ చేశారు. నేను మీలాంటి ఆడదాన్ని కాదు అనుకున్నారా? నాకు అంటూ నా కొడుకు ఉన్నాడు. నీకేముంది? నువ్వు కోరుకున్న జీవితం నేను దూరం చేశాను. అదే నీకు ఇవ్వాలి అనుకున్నాను. కార్తీ అంత గొప్ప మగాడు అనుకున్నారా మీరు? కొందరు మగవాళ్ళలా నన్ను టార్చర్ పెడితే లేదా బ్లాక్మెయిల్ చేస్తే ఆలోచించలేదు. మీకు కావాల్సింది ఇవ్వాలి అనుకున్నాను అంతే. అప్పుడు నా మాట జవదాటడు అనుకున్నాను. మీతో వాదించే ఉద్దేశం లేదు. నేను ఒంటరిగా ఉండగలను లేదో నాకు తెలియదు. మీ అబ్బాయి విషయం బయటకు చెప్పను. మీలాగే అతనికి నేను ఓ ఫ్రెండ్గా ఉంటాను, ఒక షరతు పైన. ఏమిటది?
కార్తీని నేను మళ్ళీ చూడనంత దూరంగా పంపేయండి. అతనికి ఏ లాభమూ చేయొద్దు. కానీ అతను మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించకూడదు. మీ ఇంటి కోడలిగా బ్రతుకుతాను. అనాథ పిల్లల్ని పెంచుకోండి. అలాగే రోహిత్ని అసహించుకొని మీ భర్తకు తిలోదకాలకి ఇవ్వండి చాలు. ఐశ్వర్య కోరికను ఆశ్చర్యపోయింది వరలక్ష్మి. మీలాగే నేను జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మా అమ్మ అక్కల సంతోషమే నా జీవితం. మా అక్కకు మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. మా తమ్ముడిని చదివించండి. మా నాన్నను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. కానీ నీ జీవితం, ఇంత ఆస్తి ఉన్న మీరే తుచ్చమైన కోరికలు వదులుకున్నారు. ఎన్నో చూసిన దాన్ని అలాంటి వాటి కోసం పూర్తి చేయకుండా ఆగిపోయింది. రోహిత్ ఒప్పుకోడు. ఆ విషయం నేను చూసుకుంటాను. అక్క నుండి తన గదిలోకి వచ్చేసింది ఐశ్వర్య. రోహిత్ మౌనంగా కూర్చొని ఉన్నాడు. నేను ఇంటి నుండి చదువుకుంటాను. మీరు చదువులో ఫస్ట్ కదా, నాకు ట్యూషన్ చెప్పండి. సంతోషంగా తల ఊపాడు. ఫ్రెండ్స్ అంది చెయ్యి చాపుతూ. థ్యాంక్ యూ అంటూ రోహిత్ చెయ్యి అందించాడు. ప్లీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ స్లోగా వింటే మీకు దీనిలో ఉన్న అర్థం ఏంటో అర్థమవుతుంది. ఇంకా స్టోరీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి.